ఓం నమ శివాయ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ, మీడియాకి థ్యాంక్స్ సార్. సపోర్ట్ చేస్తున్నారు సినిమాని. ఈరోజు మధ్యాహ్నం నేను మా ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి అడిగాను, సార్ ఏంటి సార్ ఎలా ఉంది, నువ్వు టెన్షనే పడలా, సినిమా కొడుతున్నాం, మస్తు నడుస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఎందుకంటే బెస్ట్ ఆన్సర్ లేదు సార్ ఓ డైరెక్టర్ దగ్గర నుంచి. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు ఊరి నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎక్కడ అంటే నాకు వచ్చిన కాల్స్లో నేను ఇప్పటివరకు ఎక్కడ నెగిటివ్ అనలేదు సార్. సినిమా పాజిటివ్గా క్లాసీగా వెళ్తుంది. ఫ్యామిలీస్ అందరూ నేను చెప్తున్నాను, ధైర్యంగా వెళ్ళి చూడండి సినిమాని, ఎంటర్టైన్ అవుతారు, నవ్వుతారు. ఇండస్ట్రీకి నేను స్క్రిప్ట్ ఇంతమందితో ఓకే చేపించాలంటేనే లేయర్లుగా చూస్తారు ఒక సినిమాని స్క్రిప్ట్ చెప్పేటప్పుడే. అంతమంది నుంచి ఓకే అయ్యి, నా నుంచి ఓకే అయ్యి, కథ రాసిన తర్వాత నా నుంచి ఒకరి నుంచి ఓకే అయ్యి, ఇంతమంది ఓకే చేసి డబ్బులు పెట్టాలంటే 100 లెక్కలేస్తారు. ఇంతమంది ఓకే చేసి ఈరోజు సినిమా అయ్యి ఆర్టిస్టులు అందరూ ఓకే చేసి సినిమాగా ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గెలిచే అక్కడ వరకు వచ్చింది. ఇది ఇంతమంది లేయర్స్ లెక్క పెట్టే వాళ్ళని దాటి మీ దగ్గరకు వచ్చిందంటే మీరు ఏం కళ్ళు మూసుకొని సినిమా చూడండి. నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకా చేరాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు విలేజ్లో, కానీ చూడాల్సిన వాళ్ళు అందరూ చూడండి. పాయల్జీ, థ్యాంక్ యూ సో మచ్, మీ పర్ఫార్మెన్స్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా మా తెరు అన్న దుమ్ము లేపొదిలిపెట్టాడు. వీరప్రతాప్ అయిన రోజు చాలా బాగా వచ్చింది బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నిన్న చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. లాస్ట్ క్లైమాక్స్ సీను. రాశి గారు మేడం, మీరు ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడం నా జన్మధన్యం అయిపోయింది. రాశాను, ఏం ఒప్పుకుంటుందో లేదని డౌట్. అజయ్ ఘోష్ గారి పక్కన వైఫ్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ ఎటు నువ్వు మనిషివేనా అన్నట్టు చూశారు, కానీ ఒప్పుకున్నారు, చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా ప్రొడ్యూసర్స్ ఈటీవీ విన్, నా ధర్మంగా చెప్పాల్సిన మాట, రుణపడి ఉంటాను. నా ప్రొడ్యూసర్స్ కృషి ఎంటర్టైన్మెంట్స్, రాకేష్ రెడ్డి గారు, వీళ్ళిద్దరికీ నేను లైఫ్ టైము ఇచ్చేసాను, రాసిచ్చాను. ఎప్పుడు ఏం అడిగినా చేస్తాను. వాళ్ళు అడుగుతారో నాకు తెలియదులే, కానీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నితిన్ గారు, లవ్ యూ సార్. మీకు నేనేం చేసినా తక్కువే, మాటల్లో నేను గురించి ఏం చెప్పలేను. ఇప్పటివరకు నేను ధైర్యంగా ఈరోజు నిలబడి ఉన్నానంటే కారణం నితిన్ గారు. ఎందుకు అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి సపోర్ట్ కావాలి. ఆ సపోర్టు అంటే ఏదైనా జరుగుతుంది, ఇక్కడ రిస్క్ ఉంది అంటే ఒక కాల్ చేస్తే మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను కదా అంటాడు. అలాగ ధైర్యం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బాపినేడు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, లవ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.